ఈరోజు పచ్చి కొబ్బరితో పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం. అన్నం వండుకొని అయినా చేసుకోవచ్చు, లేదంటే మిగిలిన అన్నంతో అయినా చేసుకోవచ్చు. ముందుగా పచ్చి కొబ్బరి ముక్కలను మిక్సీ జార్లో వేసుకొని ఒక 4-5 పచ్చిమిర్చీలు, ఆవాలు, జీలకర్ర, కొంచెం కొత్తిమీర వేసుకొని బరకగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, ఎండుమిర్చి, జీడిపప్పు, ఇంగువ, కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము, అలాగే మామిడికాయ తురుము వేసి వీటిని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు సీజనే కదా, మామిడికాయలు దొరుకుతాయి. మామిడికాయలు లేకపోతే నిమ్మరసమైన వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో రైస్ వేసి కలిపి సరిపడంత ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. రెడీ చేసి పెట్టుకున్న పోపును కూడా ఇందులో వేసి కలుపుకోవాలి. ఈ రైస్ కొబ్బరి ఫ్లేవర్తో పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.